ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభమని తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరు మీ కుటుంబాలు ప్రభు యొక్క సన్నిధిలో దినదినము ఎదగాలని, మీరు ప్రభువును సేవించాలని, ప్రభు యొక్క నామమును మీరు గణపరచాలని మా ఆశ, మా ప్రార్థన. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క బైబిల్ పఠనములో న్యాయాధిపతుల గ్రంథము 13 నుండి 16 అధ్యాయాల వరకు, ఇంతవరకు 6 భాగాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరి 7వ భాగంలోనికి వెళ్ళటానికి పూర్వం ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందామా? రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయము 7వ భాగంలో మీ కృప చూపించండి. ఈ బైబిల్ పఠనంలో నాయన నిష్ప్రయోజక దాసుడిని, ఎందుకు పనికిరానిటువంటి వాడను, జ్ఞానం లేనటువంటి వాడను అయినప్పటికీ కూడా మీ పరిసంబంధమైనటువంటి మాటలు నా కొరకు, మీ ప్రియుల కొరకు విడుదల చేయండి. ఈ లేఖనము ద్వారా మా జీవితాలను సరిచేసుకోవటానికి, పెంపారటానికి, నీలో ముందుకు సాగిపోవటానికి, నీ యొక్క రక్తములో కడగబడినటువంటి మేము మిమ్మల్ని మహిమపరచటానికి ఈ భాగము మాకెంతగానో తోడ్పాటు కలిగించేటువంటిదిగా ఉండులాగున మీ ఆత్మ నెరుపు దయచేయండి. మీ బలిపీఠ నిప్పులతో ఈ దీనదాసుడు పెదవులను కాల్చండి. యూట్యూబ్ ద్వారా నీ ప్రజలు నీ వాక్యమును వింటుండగా వారికి నీ సహాయం దయచేయమని, నీ బిడ్డలందరినీ నిండారులుగా దీవించి ఆశీర్వదించమని, ఎటువంటి అంతరాయం కలగకుండా నీ కృపలో భద్రపరచమని మా ప్రభు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుంటాము. శివన్ పెద్ద పాటల పుస్తకం నుండి 734 శివన్ పెద్ద పాటల పుస్తకం నుండి. దారి తొలగితి వేళ, దారి తొలగితి వేళ, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు, దారి తొలగితి వేళ, దారి తొలగితి వేళ, పాపమందే జన్మించితివి, పాపమందే జన్మించితివి, పాపమందే జీవించితివి, పాపమందే జీవించితివి, ఎరుగకున్నావు, ఎరుగకున్నావు, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు, పాప ఫలితము ఘోర మరణము, పాప ఫలితము ఘోర మరణము, నరక దండన అగ్నిగుండము, నరక దండన అగ్నిగుండము, మారు మనసునందు, మారు మనసునందు, రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు, నేడే యేసుని వాక్యము వినుము, నేడే యేసుని వాక్యము వినుము, నేడే ప్రభుని స్వరము వినుము, నేడే ప్రభుని స్వరము వినుము, తన చిత్తము నెరుగు,
మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు. నీవు నశించుట కోరడు ప్రభు, నీవు నశించుట కోరడు ప్రభువు. తరుణముండగనే వేడుకొనుము, తరుణముండగా వేడుకొనుము. ఎరుగు నీ స్థితిని, ఎరుగు నీ స్థితిని. రక్షణ మార్గము ఎదకు, రక్షణ మార్గము వెదకు. దారి తొలగితివేళ, దారి తొలగితివేళ. రక్షణ మార్గము వెదకు, రక్షణ మార్గము వెదకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 16వ భాగానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తిరిగి ఈ యొక్క సంసోను జీవిత చరిత్రలో 25 సంవత్సరాలు సంసోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటున్నట్టు పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తాం. అయితే ఈయన యొక్క జీవితం అనేక సార్లు బలహీనతలతోనూ, అనేక సార్లు ప్రభు బలముతోనూ కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ 16వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. ఈ 16వ అధ్యాయము ఈ యొక్క సంసోను జీవితం చివరి వచనాలను వచ్చేసరికి సంసోను జీవితము ముగించబడటం మనం చూస్తాం. అయితే ఈ సమయంలో సంసోను 6వ భాగంలో ఆ 1000 మందిని చంపిన తర్వాత దాహము కొన్నాడు. ప్రభువుకు మొరపెట్టగా ఆయన ఒక గోతిని చీల్చి అందులో నుండి నీటిని తన కొరకు రప్పించి తన దాహం తీర్చిన తర్వాత ఆయన తిరిగి దేవుని యొక్క పరిచర్యలో కొనసాగవలసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అదే కృతజ్ఞత. ఒక మనుష్యుడు దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞత చెల్లించబద్ధుడై ఉన్నాడు. అయితే ఇక్కడ 16వ వచనంలో 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూసి ఆమె యొద్ద చేరెను. ఈ సమయంలో ఫిలిష్తీయుల ముఖ్య పట్టణాల్లో గాజా ఒకటి. గాజా, అస్కేలోను, అష్టారోతు, గాదు, ఎక్రోన్, 5 సిటీస్. ఈ 5 కూడా ఫిలిష్తీయుల యొక్క ముఖ్య పట్టణాలు. ఈ 5 పట్టణాల్లో గాజాకు చేరినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ మిత్రుడు సంసోను వేశ్యనొకతిను చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంసోను శరీర రీత్యా బలిష్ఠుడుగానే కనబడతాడు. శరీరాన్ని బట్టి బలిష్ఠుడుగా, ఆరోగ్యవంతుడుగా కనపడుతున్నాడు. నీతి విషయంలో బలహీనుడు, నీతి విషయంలో చాలా బలహీనుడు. శరీర విషయంలో గండరగండు, బలవంతుడు కూడా. అయితే నీతి విషయానికి వచ్చేసరికి బలహీనుడు. ఈ బలహీనత తన జీవితంలో స్వేచ్ఛను కోల్పోతూ వచ్చాడు. స్వేచ్ఛ. శరీర విషయంలో బలవంతుడైనప్పటికీ నీతి విషయంలో బలహీనుడవుతూ వచ్చాడు కనుక స్వేచ్ఛను కోల్పోతూ వచ్చాడు. స్వేచ్ఛ. అందుకని అతని జీవితంలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో
ఆ మనుష్యుడు ఒకసారి తప్పించుకుని వెళ్ళి తన జీవితంలో మనం చూసినట్లయితే ఒక బండ సందులో అతను దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ మనుష్యుడు అక్కడ నుండి కట్టబడి తేబడుతూ వచ్చాడు. తర్వాత వేరు వేరు ప్రాంతాలకు తిరుగుతూ వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. తనకున్నటువంటి స్వేచ్ఛ కోల్పోతూ వచ్చాడు. ఈ బలహీనత అతడి స్వేచ్ఛపై, నీతి విషయములో బలహీనుడు అయినందుకు గాను అతని స్వేచ్ఛపై ఎంతో ప్రభావము చూపినటువంటిదిగా ఉంది. తర్వాత అతని కంటి చూపుపై చివరకు తన ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటిదిగా ఉంటూ ఉంది. ప్రియులారా, నీతి విషయమై బలహీనులమైతే నీతి విషయమై దప్పికొనిన వారు ధన్యులు అని చెప్పబడింది. అయితే నీతి విషయంలో బలహీనుడైనటువంటి మనుషుని యొక్క జీవితం స్వేచ్ఛను కోల్పోయాడు. తిరిగి తన కంటి చూపును కూడా కోల్పోతాడు. తర్వాత తన ప్రాణాన్ని ఆ బలహీనత బలి తీసుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో 8వ భాగంలో చూస్తాం. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే, ఒక వేశ్యను చూచాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, సులువుగా సిక్కులు పట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు. నేటి క్రైస్తవుడు యేసు వైపు చూచుచు, మన చూపు యేసు వైపుకు చూసేటువంటి చూపు కావాలి. మన చూపు ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపుకు చూసేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన జీవితంలో చూడగలిగినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన జీవితంలో ఎప్పుడైతే చూడగలుగుతూ వచ్చామో ఆ దినం మనం ఇటువైపుకు మన చూపు ఆయన వైపుకు చూస్తే మన చూపును త్రిప్పుకోలేం. ప్రియులారా, మనం ఎటువైపుకు చూడలేం. మనం ఎటువైపుకు చూడటానికి అవకాశమే ఉండదుగాక ఉండదు. కానీ ఇక్కడ సంసోను యొక్క జీవితంలో ఈ దాహము మనం 15వ అధ్యాయంలో మనం చివరి భాగాల్లో చూసినప్పుడు, దేవుడు ఆయనకు చేసినటువంటి తన ప్రాణం పోతున్నప్పుడు తన ప్రాణమును కాపాడుతున్నటువంటి స్థితిని మర్చిపోయి తెప్పరిలిన తర్వాత తన జీవితాన్ని మరలా నీతి విషయంలో బలహీనుడు, శరీర విషయంలో బలవంతుడే కానీ నీతి విషయంలో బలహీనుడు కనుక ఆ బలహీనత మరలా ఆయనను మరొక తప్పు మార్గంలో నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే చాలా భయంకరమైనటువంటి సంగతి. అందును బట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో, ప్రియులారా, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూసి ఆమె యొద్ద చేరెను. వేశ్యనొకతెను చూసి ఆమె యొద్ద చేరెను. ఇదెంతో భయంకరమైనటువంటి సంగతి. తన జీవితంలో శరీర స్వభావాన్ని అనుసరిస్తున్నటువంటి మనుషుడుగా భయంకరమైనటువంటి స్థితికి గురవుతున్నటువంటి మనుషుడుగా మనం ఆయనను చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ మాటలను మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయము 19వ వచనం. వారు చిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను
అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనురి. ఇక్కడ ఎవరు ప్రమేయము అవసరత లేదు. వారు సిగ్గులేని వారై ఉండి. గమనిస్తే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనుషుని యొక్క జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. తన జీవితాన్ని తను చూసుకుంటే సంసోను తన హృదయాన్ని తను పరీక్షించుకుంటే తాను ఎవరి పక్షంగా ఉంటున్నాడో ఆ విషయాన్ని గమనించినటువంటి వాడైతే ఎప్పుడూ కూడా ఆయన తప్పు చేసి ఉండేవాడు కాడేమో. ఎందుకంటే తన జీవితాన్ని తాను చూసుకునే విషయంలో నేను ఎవరి కొరకు జీవిస్తున్నాను, ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కార్యాలు నేను చేయాలి, ఎవరి పక్షంగా నేను ఉండాలి అనే సంగతిని మర్చిపోయినట్లు ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, అంతకుముందు దాహము తీర్చినటువంటి దేవుడు ప్రాణం తెప్పరిల్లింది. తెప్పరిల్లిన తర్వాత కృతజ్ఞత, దేవుని పక్షంగా ఉండవలసినటువంటి వ్యక్తి తన జీవితంలో మరలా తప్పిపోతూ వచ్చాడు. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, వారు సిగ్గులేని వారై ఉండి. కొంతమందికి సిగ్గు ఉండదు, ఏం జరిగినా పట్టించుకోరు, ఏం చేసినా పట్టించుకోరు, ఏ విధానములో కూడా వారి జీవితాన్ని సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయరు. ప్రియులారా, దేవుని చేత మేళ్లను అనుభవిస్తూనే ఉంటారు, తప్పులు చేస్తూనే ఉంటారు. దేవుని చేత గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తూనే ఉంటారు, తప్పులు చేస్తూనే ఉంటారు. భయంకరమైనటువంటి లౌకికమైనటువంటి స్థితికి అప్పజెప్పబడుతూనే ఉంటారు. లౌకికమైన వాటి కొరకు ఆశపడుతూనే ఉంటారు. కారణం, వారి జీవితం దేవునికి అప్పచెప్పట విషయంలో ఎన్నడూ కూడా అట్టి తీర్మానంలోనికి రారు. ఎందుకంటే వారి జీవితము లేక వారి హృదయం అనేటువంటి తాళపు చెవి ఎప్పుడూ ఎల్లప్పుడూ వారి దగ్గరే ఉంచుకోవటానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది దేవునికి ఇవ్వటానికి ఇష్టపడరు. దేవునికి ఇస్తే నువ్వు తీసుకోవటానికి ఉండదు, ఆయన తీస్తాడు. ఆయన సమయంలో ఆయన ఉద్దేశ ప్రకారంగా తీస్తాడు గనక అది మనకి ఇష్టం ఉండదు. చాలామంది ఆయన చెయ్యిను వాళ్ళు పట్టుకుంటారు తప్ప ఎప్పటికీ వారి చెయ్యిను ఆయన పట్టుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే నీ చెయ్యి ఆయన చేతిలో ఉంటే నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళటానికి ఉండదు. అదే మనం ఆయన చేయిని పట్టుకుంటే మన ఇష్టం. కొంత దూరం ప్రయాణం చేస్తాము, అక్కడేదో మనకు కనపడుతుంది, వదిలివేసి వెళ్ళిపోతూ ఉంటాం. అదే జరుగుతుంది ఇక్కడ. సంసోను జీవితంలో అనేక సార్లు దేవుడు బలపరిచినప్పటికీ కూడా మొదట్లోనే అతను 14వ అధ్యాయంలోనే చనిపోవలసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే 14:6లో సింహము నోట నుండి దేవుడు తప్పించాడు. తర్వాత 30 మంది భయంకరమైనటువంటి స్థితిలో ఆ యొక్క వస్త్రాల కొరకు పోరాడుతున్నటువంటి సమయంలో అక్కడ నుండి కూడా దేవుడు అతన్ని తప్పించాడు. తర్వాత 15వ అధ్యాయం 14వ వచనంలో కూడా 1000 మందిని చంపినటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ వచ్చాం. అక్కడ నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఎన్నో మేళ్లను అనుభవిస్తున్నటువంటి మన జీవితంలో తరతరాలుగా యుగయుగాలుగా ఎన్నో మేళ్లను అనుభవిస్తూ ఉన్నాం. కానీ మనకు లేనిది ఏంటంటే చాలా మంది జీవితంలో చిగ్గు అనేది ఉండదు. చిగ్గు అనేది ఉండదు. భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి వాటి వైపుకు తిరిగేటువంటి స్థితి వారిలో ఖచ్చితంగా కనపడుతుంది ప్రియులారా. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశసు జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అమ్ముకున్నది. ఎవరు వారిని బలపరచక్కర్లేదు, ఎవరు వారికి ప్రేరణ ఇవ్వనవసరత లేదు, ఎవరు వారిని వెళ్ళమని చెప్పనవసరత లేదు తప్పులు చేయటానికి. ఎందుకంటే వాళ్ళ గురి యేసు వైపుకు లేదు. మేలును అనుభవిస్తారు, వెంటనే మర్చిపోతూ ఉంటారు. చాలా మంచి జీవితంలో మేలును అనుభవిస్తూ ఉంటారు, దేవుని యొక్క మాట కూడా వారి నోటంట రాదు. వెంటనే మర్చిపోయాడు అనుకుంటాం. మిత్రుడు
సంసోను. అందుకనే గాజాకు వెళ్ళాడు. ఫిలిస్తీన్ల పట్టణంలో ముఖ్య పట్టణాల్లో ఒకటైనటువంటి గాజా అనే సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ వేశ్యను చూచి ఆమె చెంతకు చేరాడంట. మనం ఎవరి చెంతకు చేరాలి? నిజానికి ఎవరి చెంతకు చేరాలి? ఆమె యొద్దకు చేరెను అని వ్రాయబడింది. మనం ఎవరి చెంతకు చేరాలి? యేసు చెంతకు చేరాలి. మనం యేసు దగ్గర ఉండాలి. ఆయన బోధలు వింటూ ఉండాలి. మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధలు వినుచుండెను అని వ్రాయబడిన ప్రకారముగా మనం ఆయనతో ఉండాలి. ఆయన కొరకు జీవించాలి. ఆయనను ప్రకటించాలి. ఆయన పనులపై భారము కలిగినటువంటి వారముగా మనం ఉంటున్నప్పుడు ఎందుకు బాగుపడవు శిథిలమైపోయినటువంటి మందిరాలు? ఎందుకు బాగుపడవు శిథిలమైపోయినటువంటి హృదయాలు? ఎందుకు బాగుపడవు శిథిలమైపోయినటువంటి జీవితాలు? ఆయన పనులలో భారం కలిగి, ఆయన పరిచర్యలో భారం కలిగి, ఆయనతో ఉండటానికి మనం ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు బాగుపడవు? అయితే మనసూపు లౌకికమైనది, మనసూపు ఇహ సంబంధమైనది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనేటువంటి 3 మిళితమైనటువంటి వాడి మనుషుడు. ఈ మూడిటిని జయించటానికి తరతరాలుగా యుగయుగాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఏ ప్రయత్నంలో కూడా అతడు గొప్పవాడు కాలేకపోతూ వచ్చాడు. అందుని బట్టి ఎంతో చింతించవలసినటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వారు. అందుకని మన చూపు ఆయన వైపుకు ఉండాలి అనేటువంటి సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రియులారా. అయితే తమ్మును తామే కామకత్వమును కమ్ముకున్నారంట. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. కామకత్వం ఇంకేం మర్చిపోతాడన్నమాట. కామ తురానామ నవయం నలజ్జ అంటాడు. కామముతో కళ్ళు మూసిపోయినటువంటి వాడికి ఇక ఏమీ కనపడదు. అంతే. చాలా డేంజర్ అన్నమాట. చాలా ప్రమాదకరమైనది. దేవుని పరిచర్యలో, దేవుని ప్రజలలో ఈ సంగతి ఉంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది కదా. శరీరానుసారంగా ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత భాగ్యవంతులైనప్పటికీ వాళ్ళకి వర్గబలం, ఖండబలం, అధికార బలం, ధనబలం ఉన్నప్పటికీ నీతి విషయంలో బలహీనుడు అయితే నీ జీవితానికి నీవే ఉత్తరవాదు అవుతావు సుమా. నీతి విషయం బలహీనుడుగా ఉంటూ వచ్చాడు కనుకనే స్వేచ్ఛను కోల్పోయాడు. నీతి విషయమై బలహీనుడుగా ఉంటూ వచ్చాడు కనుకనే తన జీవితంలో తన దృష్టిని కోల్పోయాడు. నీతి విషయంలో బలహీనుడవుతూ వచ్చాడు కనుకనే చివరి క్షణాల్లో ప్రాణాన్ని కూడా కోల్పోతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనం బలవంతులము కావాలి. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత, పౌలపస్తులుడు తిమోతికి చెప్తూ ఉంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న బలము చేత, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. ఆయన కృప నిన్ను ఉద్ధరిస్తుంది. ఆయన కృప నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తుంది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇంకోటి మనం చూస్తే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మొదటి తెస్సలోనికైలకు 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిపి ఉంటాయి, చదువుకుంటాం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. మన ఘటము కాపాడబడాలంట. దేని చేత కాపాడబడుతుంది? మంచి మంచి వస్త్రాలు ఉండుట చేత, మంచి మంచి ఆహారము ఉండుట చేత, మంచి మంచి వసతులు నీకుండుట చేత. నీ ఘటము అంటే నీ శరీరం, నీ మట్టి కుండ, ఘటము మంటి కుండ. ఈ మంటి కుండ కాపాడబడాలి అంటే నీకున్న ధనము, నీకున్నటువంటి వసతులు, నీ శరీరంలో ఉన్న బలమును బట్టి ఈ మంటి కుండ కాపాడబడదు. క్రీస్తు యేసునందున్న కృపచేత. రెండవదిగా అంటాడు ఇక్కడ,
దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యములో మీలో ప్రతివాడు దేవుని ఎరుగున అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత యందును. మనం కాపాడబడాలంటే కామాభిలాష మనుషుడిని పాడు చేస్తుంది ప్రియులారా. సంసోను జీవితంలో ఎక్కువ బలహీనుడైంది అక్కడే. తన జీవితంలో ఈ కామాభిలాష మనుషుణ్ణి బలహీనపరుస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన చూస్తే గమనించినట్లయితే పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలన అది ఎరుగుయుండుట దేవుని చిత్తం. పరిశుద్ధత యందు ఘనత యందు మనకి ఏది ఘనత, ఏది మనకు పరిశుద్ధతనిచ్చేటువంటిదిగా ఉంది? దేవుని సంగతుల్లో, దేవుని విషయాల్లో, దేవుని యొక్క కృపలో మనం ఎప్పుడైతే ఉంటామో అది మనకు ఘనతనిచ్చేటువంటిదిగా ఉంది, అది మనకు పరిశుద్ధతనిచ్చేటువంటిదిగా ఉంది. అందును బట్టి వాటి ద్వారా మనము కాపాడబడేటువంటి వారముగా ఉంటూ ఉంటాం ప్రియులారా. ఇంకా ముందుకు మనం వెళ్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, అక్కడతో ఆయన ఆగలేదు. అక్కడ నుండి ఆ రాత్రి గాజావారు ఆయన్ని పట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మధ్యరాత్రి కాడ లేచిపోయాడంట. మధ్యరాత్రి కాడ లేచి ఆ యొక్క గవినికున్నటువంటి ఆ 2 ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డగడిల తోటి వాటిని ఓడపిరికి తన భుజముల మీద పెట్టుకుని ఎబ్రోనునకు ఎదురుగానున్న కొండనకు వాటిని తీసుకుని పోయాను. కానీ అడ్డగడిలతో అక్కడ ఉన్నటువంటి ఆ గేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యరాత్రి వేళ లేచి పట్టణపు తలుపులను వాటి 2 అడ్డగడిలతో కలిపి పట్టుకుని భుజం మీద ఎట్టుకుని పట్టుకుపోయి ఆ హెబ్రోనుకు ఎదురుగా ఉన్నటువంటి ఒక కొండ దగ్గరకు వాటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టినాడు. ఆయన ఒక కొండ దగ్గర ఎబ్రోను దాకా పోలేదు, కానీ ఎబ్రోను దగ్గర ఉన్నటువంటి ఒక కొండను ఆశ్రయించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎబ్రోనుకు వెళితే తన జీవితం మారునేమో. పరిశుద్ధత, ఎబ్రోనుకు వెళితే సహవాసము, ఎబ్రోనుకు వెళితే పరిశుద్ధత, ఎబ్రోనులో ఉంటే సహవాసము దొరకనేమో. కానీ ఈయన ఎబ్రోను వరకు వెళ్ళలేదు. అక్కడ ఏదో దగ్గర ఒక కొండ ఉంటే ఆ కొండ దాకా వెళ్ళాడు. తన పాప జీవిత తాలూకు ఆ ద్వార బంధాలు ఏవైతే ఉన్నాయో ఓడ పెరగగలిగాడు, కానీ ఆ కొండకు మరలా తగిలిస్తూ వచ్చినాడు. అక్కడ వదిలిపెట్టి ఎబ్రోనుకు పోతే బాగుండనేమో అనుకుంటాను నేను, నా తలంపు. కానీ అక్కడికి పోకోకుండా ఏం చేస్తున్నాడంటే అటు పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇక్కడతో ఆయన జీవితము ఎండ్కి రాబోతుంది ప్రియులారా. దెలీలా అనేటువంటి స్త్రీని చూస్తూ వచ్చినాడు. అక్కడ నుండి గాజా సిటీలో ఒక ఆమె దగ్గరకు పోతూ వ్యభిచారి దగ్గరకు వేష దగ్గరకు పోయాడు. ఇప్పుడు దెలీలా అనేటువంటి ఒక స్త్రీని దగ్గరకు పోతూ వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే గాజా నుండి ఎబ్రోను, గాజా నుండి లేక గాజా సిటీ నుండి మనం చూసినట్లయితే అది 60-70 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో అని ఒక అంచనా. కానీ అతను ఎబ్రోను వరకు పోకోకుండా అక్కడ దగ్గరలో ఉన్న కొండ ఎక్కి ఆ యొక్క ప్రాంతాన్ని చూశాడేమో అనేటువంటి ఆలోచన కూడా మనం చేయవచ్చు. అయితే అక్కడ నుండి ఈ మనుషుడు ఖచ్చితంగా ఎబ్రోనుకి వెళ్ళవలసింది పోయి ఈ మనుష్యుడు దెలీలా అనేటువంటి ఆమె దగ్గరకు వెళుతూ వచ్చాడు. ఆమె ఒకవేళ ఫిలిస్తీన్ల స్త్రీ అయి ఉండవచ్చు, లేక ఇతర జాతులకు చెందిన అయి ఉండొచ్చు, అది కాదంటే ఇశ్రాయేలు ప్రజల్లోనే ఉన్నటువంటి ఒక ద్రోహి అయినటువంటి ఒక స్త్రీ కావచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆమెను మోహించాడు. కాబట్టి దెలీలా అనే మా పేరుకి మనం గమనించినట్లయితే దెలీలా అనే పేరుకు మొదటి అర్థం వగలాడి, లేక రెండవ అర్థం భక్తురాలు అని అర్థం. వగలాడి లేక భక్తురాలు అనే అర్థం వచ్చేటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈమె దేవుడికి భక్తురాలు కాదు, సంసోనుకు కూడా భక్తురాలు కాదు, కేవలము డబ్బుకే భక్తురాలైనట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ముందు వర్తమానంలో ఇంకొక వర్తమానం ఈ యొక్క 16వ అధ్యాయంలో నుండి చూసి ఈ యొక్క భాగాన్ని ముగిస్తాము. అయితే గమనిస్తే ఆమె డబ్బుకు భక్తురాలుగా ఉంటూ వచ్చింది. ఆమెను ఈయన మోహించాడంట. అందుకని సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము
27 వచనం, 28 వచనం, 29 వచనాలను కూడా మనం గమనించినట్లయితే, వేశ్య లోతైన గొయ్యి, పరశ్రీ ఇరుకైన గుంట, దోసుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. వేశ్య లోతైన గొయ్యి, పరశ్రీ ఇరుకైన గుంటంట. కాబట్టి దోసుకునివాడు పొంచి ఉండునట్లు అది పొంచియుండును. లేడిని వేటాడటానికి పులి ఎంత జాగ్రత్తగా నమ్రతగా ఉంటుందో, వేసి యొక్క సాంగత్యము కూడా అంతే విధంగా ఉంటుంది. కానీ అక్కడికి చేరినాడు చివరిగా తన జీవితంలో. భయంకరమైనటువంటి స్థితిని ఈ సమయంలో మిత్రుడు అనుభవించవలసినటువంటి వాడుగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటున్నటువంటి ఈ మనుష్యుడు ఎంతో భయానకమైనటువంటి స్థితికి గురవటానికి సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, కనుక మన జీవితంలో దేవునికి అనుకూలముగా ఉంటాం. దేవుని యొక్క చిత్తములో ఉండటానికి మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటు కలిగినటువంటి వారము, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునేటట్టుగా మన ఘటాలను మనం కాపాడుకునేటువంటి వారముగా ఉండుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో నిత్యము కూడా మనం ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు. సంసోను శరీరకంగా బలవంతుడే కానీ నీతి విషయంలో చాలా బలహీనుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి అతను నష్టపోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనం అలా ఉండకూడదు కదా. కనుక మనం మన చూపు మన ప్రభువైన యేసు వైపుకు చూస్తాం. ఎబ్రీ 12 ప్రకారముగా అప్పుడు సమస్తమును తేటగా కనపడతాయి. సమస్త విషయాల్లో మనం తప్పించబడి దేవునికి తన సొంత ప్రజలుగా ఆయన మనల్ని స్వీకరించటానికి, దేవుడు మనలను ఉద్ధరించటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు కనుక దేవునికి ప్రీతికరమైనటువంటి పాత్రలుగా మనం చేయబడతాం. దేవుడి మాటలను దీవించునుగాక. తిరిగి చివరి భాగము 8వ భాగం ఒకటి మిగిలి ఉంది కనుక మీరందరూ 8వ భాగం కొరకు కూడా సిద్ధపడండి, ప్రార్థన చేయండి, పాలు పంపులు పొందండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క 7వ భాగము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో మాలో ఉన్న కొదువులు, మాలో ఉన్న నీకు ఇష్టం లేనటువంటి సంగతులు, నీతి విషయమై బలహీనులమైనటువంటి సంగతులు మాకెన్నో మీరు నేర్పిస్తూ వచ్చారు. వీటి విషయంలో మీ వైపుకు చూసి మేము బలపడి తిరిగి నీ రక్షణ మార్గములో మేము నడవగలిగినట్లుగా సహాయం చేయండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే నీ వర్తమానాలు వింటున్నారో అని బిడ్డలను బలపరచండి, సహాయము దయచేయమని ఇంతవరకు ప్రేమించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డల యొక్క అవసరతలన్నీ తీర్చమని, తిరిగి నీ చిత్తమైతే మేము బ్రతుకుంటే మరలా నీ ప్రియులతో కలిసి ఈ సమయాన్ని పంచుకోవటానికి సహాయము దయచేయమని, వారు చేస్తున్నటువంటి పనులన్నిటిలో, వ్యాపారాల్లో, చేతి పనులు, వృత్తుల్లో ఓ ప్రభువా, వారు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికీ కూడా వాటి ద్వారా వారు పోషింపబడి వారు అభివృద్ధి చెంది విస్తరించి నీ నామాన్ని గణపరచడానికి సహాయం దయచేయమని, బిడ్డలందరినీ దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా వచ్చే వారం వరకు మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. దైవాశీస్సులు.